రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు కలువు మా వాణిని బ్రహ్మ కనువునా మానసోత్సాహము పొంగి ఈ వేళ ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీ రవళి మ్రోగుతుంది మురళీ రవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడే మీ కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీ రవళి మ్రోగుతుంది 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 మురళీ రవళి మ్రోగుతుంది. ओम शांति। मीठे बच्चे, तुम्हारे मुख से सदैव ज्ञान रतन निकालने चाहिए। तुम्हारा मुक्ता सदैव हर्षित रहना चाहिए। బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, మన నోరు నుంచి ఎప్పుడూ కూడా జ్ఞానరత్నాలే చెప్తూ ఉండాలి. మన ముఖం ఎప్పుడూ కూడా హర్షితంగా ఉండాలి. ప్రశ్న, जिन बच्चों ने ब्राह्मण जीवन में ज्ञान की धारणा की है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలు ఈ బ్రాహ్మణ జీవనంలో జ్ఞాన ధారణ చేసుకొని ఉంటారో వాళ్ళ గుర్తులు ఏమిటి? ఉత్తర్, ఉన్కీ చలన్ దేవతాओं జైసా రహేగా. ఎవరికైతే జ్ఞాన ధారణ అవుతుందో వాళ్ళ నడవడిక దేవతలలాగా ఉంటుంది. ఉన్మే దైవీ గుణంకి ధారణ హోగి. వాళ్ళలో దైవీ గుణాలు ధారణ అయి ఉంటాయి. उन्हें ज्ञान का विचार सागर मतन करने का अभ्यास होगा. వాళ్ళకి జ్ఞాన విచార సాగర మతనం చేసే అలవాటు ఉంటుంది.
కభీ ఆసురీ బాతోం కా కిచడే కా మంథన్ నహీ కరేగా. ఎప్పుడూ కూడా ఆసురీ మాటలు, వ్యర్థ మాటల యొక్క చెత్తను వాళ్ళు విచారసాగరమతనం చేయరు, జ్ఞాన విచారసాగరం చేస్తూ ఉంటారు. ఉన్కా జీవన్ సే గాలి దేనా और గ్లానీ కర్నా బంద్ హో జాతా హై. వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళని నిందన చేయరు, మరి ఎప్పుడూ ఎవరిని క్రిటిసైజు, కామెంట్ చేసేది, తిట్టేది, ఎగతాళి చేసేది, ఇవన్నీ ఆసురీ లక్షణాలు. కొంతమంది ఊరికే గమ్మునుండరు, కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళట్లా వీళ్ళిట్లా, అది కూడా దుఃఖం ఇచ్చేదే. ఎగతాళిగా నవ్వుతారు, అది దుఃఖం ఇచ్చేదే. ఇవన్నీ దేవత యొక్క లక్షణాలు కాదు అంటారు బాబా. ఉన్కా ముఖడా సదా హర్షిత్ రహతా హై. వాళ్ళ ముఖము ఎప్పుడూ కూడా దేవతల్లాగా ఉంటుంది, సదా హర్షితంగా ఉంటారు. ఓం శాంతి. बाप बैठ समझाते हैं ज्ञान और भक्ति के ऊपर। ये तो बच्चे समझ गए हैं भक्ति से सद्गति नहीं होती, सतयुग में भक्ति होती नहीं है. బాబా చెప్తూ ఉన్నారు, జ్ఞానము మరియు భక్తి ఈ రెంటి గురించి చెప్తూ ఉన్నారు. పిల్లలు తెలుసుకున్నారు, భక్తి చేయటం ద్వారా ఎటువంటి సద్గతినూ కలగదు, సత్యయుగంలో అసలు భక్తినే ఉండదు. ज्ञान भी सतयुग में मिलता नहीं. కృష్ణ నా భక్తి కర్తే హై, నా జ్ఞాన్కి మురళి బజాతే హై. సతయుగంలో జ్ఞానము ఉండదు, భక్తి ఉండదు. శ్రీకృష్ణుడు జ్ఞాన మురళినూ వినరు, భక్తినూ చెయ్యరు. మురళి మానా హి జ్ఞాన్ దేనా, గాయన్ బీ హైనా మురళి మే జాదు. మురళి అంటేనే జ్ఞానం చెప్పేది. చెప్తారు, నీ మురళిలో ఎంతో మ్యాజిక్ ఉంది అని చెప్తారు. మురళి బజానా వతో కామన్ ఫకీర్ లోగ్ బీ బజాతే రహతే హై. మురళి అంటే ఆ కట్టెతో చేసిన మురళిని వినిపించేది. అది మామూలుగా ఫకీర్లు కూడా మురళి వాయిస్తూ ఉంటారు. పిల్లన గ్రోవి అంటాం కదా, పిల్లన గ్రోవి ఎవరైనా వాయించగలరు. అయితే ఇక్కడ జ్ఞాన మురళి అన్నమాట. జ్ఞాన మురళిలోనే చాలా మ్యాజిక్ ఉన్నది. అజ్ఞాన్కు జాదూతో నహీ కహెంగే. ఆ పిల్లల గ్రోవి ఊదటం వల్ల అందులో ఎటువంటి ఇంద్రజాలం లేదు. మురళి, జ్ఞాన మురళినే అందరినీ మంత్రముగ్ధులుగా చేస్తుంది. మనుష్యసే దేవత బంతే హే జ్ఞాన్ సే. మానవుల నుంచి దేవతలుగా అయ్యేది జ్ఞాన మురళి నుంచి అన్నమాట. అంతేకాని అక్కడ పిల్లన గ్రోవి పెట్టుకొని ఊదితే ఎటువంటి మాయ జరగదు. సత్యుగ హైతో జ్ఞాన్ కా వర్షా హై, వహ భక్తి హోతీ నహీ హై. ఎప్పుడు సత్యయుగం ఉంటుందో అది జ్ఞానము యొక్క ప్రాప్తి అన్నమాట. అక్కడ భక్తి అనేది ఉండదు. భక్తి హోతీ హై ద్వాపర్ సే, జబ్కి దేవతా సే మనుష్య బన్ జాతే. భక్తి ప్రారంభమయ్యేదే ద్వాపర యుగం నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పుడు దేవతలు మానవులుగా అయిపోతారో అప్పటి నుంచే భక్తి చేయటం ప్రారంభమవుతుంది. మనుష్యంకో వికారి, దేవతావంకో నిర్వికారి కహా జాతా హై. మానవుల్ని వికారులు అంటారు, దేవతల్ని నిర్వికారులు అని చెప్తారు. దేవతావంకి సృష్టికో పవిత్ర దునియా కహా జాతా హై. దేవతల ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచము అని చెప్తారు. అబ్ తుమ్ దేవతా బన్ రహే హో, జ్ఞాన్ కిస్కో కహా జాతా హై. ఏక్ తో స్వయం కి వా బాప్ కి పహచాన్ और సృష్టి ఆది మధ్య అంతకా నాలెడ్జ్ కో జ్ఞాన్ కహా జాతా హై. ఇక్కడ జ్ఞానము వినిపిస్తూ ఉన్నాం, జ్ఞాన మురళి అంటూ ఉన్నాం. ఏ జ్ఞానము ఇది అంటే, ఒకటి స్వయం నేను ఎవరు తెలుసుకునేది, ఇంకొకటి తండ్రి ఎవరు తెలిపించేది, ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము చెప్పేది. వీటినే జ్ఞానము అంటారు. జ్ఞాన్ సే హోతీ హై సద్గతి, భక్తి शुरू होती है तो उतरते कला कहा जाता है, क्योंकि भक्ति को रात, ज्ञान को दिन कहा जाता है. జ్ఞానము ద్వారానే మనుషులకి సద్గతి కలుగుతుంది. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పటి నుంచి దిగిపోయే కళ వచ్చేస్తుంది. అందుకే భక్తికి రాత్రి అని చెప్తారు, జ్ఞానానికి పగలు అని చెప్తారు.
ये तो कोई की भी बुद्धि में बैठ सकते हैं, परंतु दैवी गुण धारण नहीं करते। दैवी गुणों हो तो समझ जाए జ్ఞాన్ की धारणा है। ते మనుషులకి జ్ఞానం చెప్తే అర్థమవుతుంది. అయితే బాబా చెప్తారు దైవీ గుణాలు ధారణ కావన్నమాట. దైవీ గుణాలు ఎప్పుడు ధారణ అవుతాయి? జ్ఞానము ధారణ అవ్వాలి. జ్ఞాన్ की धारणा वालों की चलन देवता मिसाल होती है. జ్ఞానము ఎవరికి ధారణ అవుతుందో వాళ్ళ నడవడిక దేవతల సమానంగా ఉంటుంది. కమ్ ధారణ వాళ్ళకి చలన్ మిక్స్ హోతీ హై. తక్కువ ధారణ చేసుకున్నటువంటి వాళ్ళ నడవడిక మిక్స్ అయిపోతుంది. ధారణ నహీతో గోయా వ బచ్చా హీ నహీ హై. జ్ఞాన ధారణ కాలేదు అంటే అర్థమేమిటి? వాళ్ళు ఇంకా బాబా బిడ్డ కాలేదన్నమాట. मनुष्य बाप की कितनी ग्लानि करते हैं. ब्राह्मण कुल में आते हैं तो गाली देना, ग्लानि करना बंद हो जाता है. మనుషులు భగవంతుణ్ణి ఎన్ని గ్లాని చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణ కులంలో ఎప్పుడు వస్తామో మనము గ్లాని చేసేది, తిట్టేది ఇదంతా ఫుల్ స్టాప్ అయిపోతుంది. तुमको ज्ञान मिलता है, उस पर अपना विचार सागर मरण करने से అమృత్ మిల్తా హై. తే ఎప్పుడు మనకి జ్ఞానము దొరుకుతుందో ఆ జ్ఞానము గురించి విచార సాగర మతనం చేయాలి. అప్పుడే అమృతం దొరుకుతుంది. విచార సాగర మతన్ హీ నహీ కరే తో బాకీ క్యా మతన్ కరేగా. జ్ఞాన విచార సాగర మతనం చేయలేదు అంటే మరి ఇంకా వేరే ఏమి విచార సాగర మతనం చేస్తారు? ఆసురీ విచారాలు, చెడుని వాళ్ళు విచార మతనం చేస్తారు. ఉస్సే కిచడా హీ నికల్తే హై. చెత్తను విచార సాగర మతనం చేస్తే ఏం దొరుకుతుంది? చెత్తనే వస్తుంది కదా. జ్ఞానాన్ని విచార సాగర మతనం చేస్తే అమృతం వస్తుంది. అభి తుమ్ ఈశ్వరీయ స్టూడెంట్ హో, జాన్తే హో మనుష్య సే దేవతా బన్నే కి పడాయి పడ్ రహే హో. మనం ఈశ్వరీయ స్టూడెంట్ అయినాము. మనుషుల నుంచి దేవతలుగా అయ్యేటటువంటి ఈ చదువు చదువుకుంటూ ఉన్నాము. దేవతాయే యహ పడాయి నహీ పడాయింగే. దేవతాओं को कभी ज्ञान का विचार सागर नहीं होता है. దేవతలు ఈ చదువు చదువుకోరు, చదివించరు. దేవతలు ఎప్పుడూ కూడా జ్ఞాన సాగరానని వాళ్ళకి చెప్పరు. జ్ఞాన్ కా సాగర్ ఏక్ హీ పరమాత్మ హై. జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి పరమాత్మ అయినారు. దైవీ గుణ भी ज्ञान से धारणा होता है. దైవీ గుణాలు కూడా జ్ఞానము ద్వారానే ధారణ అవుతాయి. ज्ञान जो तुम बच्चों को अभी मिलता है ये सतयुग में नहीं होता है. సంగమ యుగంలో ఏ జ్ఞానము పరమాత్మ మనకి ఇస్తూ ఉన్నారో ఈ జ్ఞానము సత్యయుగంలో కూడా మనకి ప్రాప్తి కాదు. దేవతాओं में दैवी गुण है. तुम महिमा भी करते हो सर्वगुण संपन्न. దేవతలు అంటేనే దైవీ గుణాలు కలిగినటువంటి వాళ్ళు. అందుకే దేవతలకి సర్వగుణ సంపన్నులు అనని మహిమ చేస్తారు. अपने से पूछना चाहिए हमारे में सब दैवी गुण है या कोई आसुरी गुण है. మనల్ని మనం ప్రశ్నించుకోవాలా, నాలో దైవీ గుణాలు ఉన్నాయా లేదా ఇంకా ఏదైనా ఆసురీ గుణాలు అవగుణాలు ఉన్నాయా? ఆసురీ అవగుణ హైతో ఉన్కో నికల్నా దేనా చాయే తభీ దేవతాకి. ఒకవేళ మనలో ఇంకా ఆసురీ అవగుణాలు ఉన్నాయి అంటే వాటిని తొలగించుకోవాలి. అప్పుడే మనకి దేవతలు అనని చెప్తారు. నహీతో కమ్ దర్జా పాలేంగే. ఒకవేళ అవగుణాలు ఉన్నాయి అనుకోండి, నాకు తక్కువ పదవి వస్తుంది, నా పదవి తగ్గిపోతూ ఉంటుంది. तुम बच्चे दैवी गुण धारण करते हो, बहुत अच्छी अच्छी बातें सुनाते हो. పిల్లలు దైవీ గుణాలు ధారణ చేసుకుంటున్నారు, మంచి మంచి మాటలు వినిపిస్తూ ఉంటారు. इनको कहा जाता है पुरुषोत्तम संगम युग, जबकि तुम पुरुषोत्तम बन रहे हो. ఈ యుగామే పురుషోత్తమ సంగమ యుగము అయింది. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో మనం పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము.
వాతావరణ్ భీ బహుత్ అచ్చా హోనా చాయే. పిల్లలు ఉండేటటువంటి వాతావరణం కూడా చాలా మంచి వాతావరణంలో పెరగాలి. ముఖ్సే కోయి చీచీ బాత్ నా నికలే నహీ తో కహా జాతా హై కం దర్జాకే హై. నోటి నుంచి చెడు మాటలు రాకూడదు. అసలు అటువంటి వాళ్ళ దగ్గర కూడా ఉండకూడదు. వాళ్ళని చూస్తే చెప్పొచ్చు వీళ్ళు తక్కువ పదవి పొందేటటువంటి వాళ్ళు. బోల్ చాల్ और వాతావరణ్ సే జట్ పటా పడతా హై. వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారము, వాళ్ళు ఉండే వాతావరణం బట్టి అర్థమవుతుంది వీళ్ళు ఎటువంటి పదవి తీసుకునేటటువంటి వాళ్ళు. తుమ్హారా ముఖడా సదైవ్ హర్షిత్ హోనా చాయే. పిల్లల ముఖము ఎప్పుడూ కూడా హర్షితంగా ఉండాలి. నహీ తో ఉన్మే జ్ఞాన్ నహీ కహా జాయేగా. ముఖ్ సే సదైవ్ రతన్ నిక్లే. లేదు అంటే వాళ్ళలో జ్ఞానమేమీ లేనట్లే లెక్క అన్నమాట. మన నోటి నుంచి ఎప్పుడూ కూడా జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి. లక్ష్మీనారాయణ దేకో కితనా హర్షిత్ ముఖ్ హై. ఇనోంకి ఆత్మానే జ్ఞానరతన్ ధారణ కియే హై. లక్ష్మీనారాయణలో ఎంత హర్షిత ముఖంతో ఉంటారు. ఎట్లా వచ్చింది ఆ హర్షిత ముఖము? వాళ్ళు జ్ఞానాన్ని బాగా ధారణ చేసుకున్నారు. రతన్ హీ సున్తే సునాతేతో కితనీ ఖుషీ హోతీ హై. బ్రాహ్మణులు జ్ఞానం వినాలి, జ్ఞానం వినిపించాలి. అప్పుడే మనకి ఖుషి కలుగుతుంది. జ్ఞానరతన్ జో అభీ తుమ్ లేతే హో ఫిర్సే సభీ హీరే జవహరత్ బన్ జాతే హై. ఈ జ్ఞానరత్నాలు ఇప్పుడు మనం తీసుకుంటూ ఉన్నాము. ఈ జ్ఞానరత్నాలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళ దగ్గర తిరిగి వజ్ర వైడూర్యాలతో వాళ్ళు సంపన్నమవుతారు. నవరత్నోంకి మాలా కోయి హీరే జవహరోంకి నహీ హై. ఇన్ జ్ఞానరత్నంకి మాలా హై. నవరత్నాల మాల అంటే అక్కడ ఆ రత్నాలతో చేసిన మాల కాదు, అది ఈ జ్ఞానరత్నాల మాలే. అక్కడ అట్లా పూజలు చేస్తారు మనుష్యులు. ఫిర్ వహ్ రతన్ సమజ్ అంగుటియా ఆది పెహన్ లేతే హై. జ్ఞానరత్నంకి మాల పురుషోత్తం సంగమయుకు పర్ పడతీ హై. మనుషులు వాటి అవే రత్నాలు అనుకొని వాటిని వాళ్ళు ఉంగరం చేసుకొని వేసుకుంటారు. అయితే ఇది జ్ఞానరత్నాలది అన్నమాట. నవరత్నాల మాల పురుషోత్తమ సంగమయుగంలోనే ఇది తయారవుతుంది. రతన్ హీ తుమ్కో భవిష్య 21 జనం కే లియే మాలా మాలా బనాతీ హై. ఈ జ్ఞానరత్నాలు భవిష్యత్తులో 21 జన్మలో మనల్ని చాలా సంపన్నంగా చేస్తుంది. ఇన్కో కోయి లూట్ నా సకే. జ్ఞానరత్నాలు మన దగ్గర ఎప్పుడూ బుద్ధిలో ధారణ అయి ఉండాలి. వీటిని ఎవ్వరూ కూడా దొంగలించుకొని పోలేరు. అప్నే కో బహుత్ సమజ్దార్ బనానా హై. ఆసురీ అవగుణం కో నికాల్నా హై. పిల్లలు వాళ్ళని చాలా బుద్ధిశాలీలుగా తయారు చేసుకోవాలి. ఆసురీ అవగుణాలను తొలగించుకోవాలి. ఆసురీ అవగుణం సే షకల్ హీ ఐసే హో జాతే హై. ఆసురీ అవగుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళ ముఖము మారిపోతుంది, కోతి ముఖంలాగా అయిపోతుంది. క్రోధ్ మే లాల్ లాల్ తంబే జైసే షకల్ హో జాతే. కోపం ఎవరిలో ఉంటుందో వాళ్ళ ముఖము ఎర్రగా కాల్చిన పెన్నంలాగా అయిపోతుంది. కామ వికార్ వాలేకో కాలే బన్ జాతే. కామ వికారం ఎవరిలో ఉంటుందో నల్లగా మాడిపోయిన ముఖంలాగా అవుతుంది. బచ్చోంకో హరు బాత్ మే విచార్ సాగర్ మతన్ కర్నా. పిల్లలు ప్రతి విషయాన్ని బాగా విచార్ సాగర మతనం చేయాలి. గుణాలు కలిగిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది, అవగుణాలు కలిగినటువంటి వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది, ఈర్ష్య కలిగిన వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది, చింత చేసేటటువంటి వాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఏ పడాయి హై బహుత్ ధన్ పానేకి, ఏ వహ్ పడాయి కోయి రతన్ తోడే హీ హై. ఈ చదువు అనేది మనల్ని చాలా ధనవంతులుగా చేస్తుంది. ఆ చదువులు చదువుకోవటం వల్ల జ్ఞానరత్నాలు దొరకవు కదా. నాలెడ్జ్ పढ़कर बड़ा पोजीशन पा लेते हैं तो पढ़ाई काम आई.
నాకి పైసాకి. జ్ఞానము చదువుకోవటం వల్ల, జ్ఞానం తెలుసుకోవటం వల్ల పెద్ద పెద్ద పొజిషన్లు పొందుతారు. కాబట్టి మనం చదువుకునే చదువే మనకి పనికొచ్చేది, అంతేకాని డబ్బులు కాదు. పడాయి హీ ధన్ హై. వాస్తవానికి చదువే వాళ్ళకి ఆస్తి అన్నమాట. చదువే మన ధనము. వహై హద్దు కా ధన, యహై బేహద్దు కా ధన. అది హద్దుది, హద్దు చదువు. ఇది బేహద్దు చదువు. హై దోనోం పడాయి, రెండూ చదువులే, కానీ అది హద్దు, ఇది బేహద్దు. అది ఒక జన్మకు పదవిని ఇస్తుంది, ఇది జన్మ జన్మలకు పదవిని ఇస్తుంది. बाप हमको पढ़ाकर विश्व का मालिक बना देते हैं. अल्पकाल क्षणभंगर की पढ़ाई है एक जन्म के लिए. బాబా ఈ చదువు చదివించి విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు. ఆ చదువు అల్పకాలము, క్షణభంగుర చదువు. అది ఒక జన్మకు మాత్రమే పేరు పదవి ఇస్తుంది. దూసరే జన్మ మే ఫిర్ సిర్ పడ్నా పడే. తిరిగి మళ్ళీ రెండవ జన్మలో మళ్ళీ ఆ చదువైతే చదువుకోవాల్సి ఉంటుంది. వహా ధన్ కే లియే పడాయికి దర్కార్ నహీ హై. సత్యయుగంలో డబ్బులు సంపాదించే దానికోసం ఎవరు చదువులు చదువుకోరు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అందరూ ధనవంతులే ఉంటారు. కలియుగంలో డబ్బుల కోసమే చదువులు చదువుకుంటూ ఉన్నారు. వహాతో అబీకే పురుషార్థకే అతాహ ధన్ మిల్ జాతా హై. అక్కడ ఇప్పుడు చేసే పురుషార్థం అనుసారంగా వాళ్ళకి అపారమైన ధనం దొరుకుతుంది. కాబట్టి డబ్బుల కోసం వాళ్ళు చదువులు చదువుకోరు, అందుకే వాళ్ళు కళలు నేర్చుకుంటారు. देवताओं के पास धन बहुत था, फिर जब भक्ति मार्ग अथवा रावण राज्य में आते तो कितना था. कितने मंदिर बनाए जाते हैं. దేవతల దగ్గర అపారమైన ధనం ఉంటుంది. భక్తి మార్గంలో అంటే రావణ రాజ్యం ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచి వాళ్ళు ఆ డబ్బులంతా కూడా మందిరాలు తయారు చేసేదానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. ఫిర్ ఆకర్ ముసల్మానం ఆదీనే లూట్ లియా. తిరిగి మహమ్మదీయ రాజ్యం వచ్చింది, వాళ్ళు వచ్చి అంతా దోచుకొని పోయినారు. నహీతో కితనే ధనవాంతే. దానికి ముందు ఎంత ధనవాన్గా ఉండేది మన భారతదేశం. आज की पढ़ाई से इतना धनवान कोई बन नहीं सकेंगे. ఈ చదువు ద్వారా అంత ధనవంతులు ఎవ్వరూ కాలేరు. अभी जानते हो हम इतनी ऊंच पढ़ाई पढ़ते हैं जिससे देवी देवता बनते हैं. ఇప్పుడు మనం చాలా శ్రేష్టమైన చదువు చదువుకుంటాము. ఈ చదువు ద్వారా మనము దేవీ దేవతగా అవుతాము. तो पढ़ाई से देखो मनुष्य क्या बन जाते हैं. गरीब से शाहूकार. కాబట్టి ఈ చదువు ఎంత గొప్పది. ఈ చదువు చదువుకోవటం వల్ల మనుషులు పేదవాళ్ళు अभी भारत भी कितना गरीब है, షావుకారోं को तो फुर्सत ही नहीं है. భారతదేశం ఎంత పేద దేశం అయిపోయింది. ఇప్పుడు షావుకార్లకి కూడా టైం లేదు. अपना अहंकार रहता है मैं फलाना हूँ, इसमें अहंकार आदि మిట్ జానా చాయే. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ అహంకారము ఉన్నది. నేను ఫలానా అయినాను. బాబా చెప్తారు ఇందులో అహంకారం అనేదే ఉండకూడదు. ఆత్మా హై, ఆత్మాకే పాస్తో ధన్ దౌలత్ హీరే జవహర్ ఆది కుచ్ భీ నహీ హై. మనం ఆత్మ అయినాము. అసలు ఆత్మ దగ్గర ఆత్మ వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చాము? ఇవన్నీ తీసుకొని ఏమి రాలేదు కదా. ఈ ఆస్తులు, అంతస్తులు, పేరు, పదవి, ఈ వజ్ర వైడూర్యాలు ఇవన్నీ మనకి సంబంధమే లేదు ఆత్మకి. బాప్ కేతే హే దేహ సహి సబ్ సంబంధ చోడో. బాబా చెప్తూ ఉన్నారు దేహము, దేహ సంబంధాలు అన్నీ వదిలిపెట్టేయండి. ఆత్మ శరీర్ छोड़ती है तो షావుకార్ ఆది సబ్ ఖతం హో జాతీ హై. ఆత్మ శరీరం వదిలేసింది అంటే ఈ షావుకారు, పేద ఇదంతా కూడా వెళ్ళిపోతుంది కదా, అన్నీ సమాప్తమైపోతుంది. जब नए सिर पढ़कर फिर धन कमाए या तो दान पुण्य अच्छे किए हो तो షావుకార్ కే ఘర్ మే జన్మ లేంగే. తిరిగి మళ్ళీ చదువుకోవాలి, నెక్స్ట్ జన్మ మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ దాన పుణ్యాలు చేయాలి, అప్పుడు మళ్ళీ షావుకార్ ఇంట్లో జన్మ తీసుకుంటారు.
कहते हैं ना పాస్ట్ కే కర్మోं का फल है చెప్తారు కదా, ఏదైనా జరిగింది అంటే ఇది ముందు చేసినట్టుకుంటే కర్మల ఫలము అనని అంటారు. नॉलेज का दान किया होगा, वह कॉलेज धर्मशाला आदि बनाए है तो उसका फल मिलता है, परंतु अल्पकाल के लिए. ఎవరైనా జ్ఞానము దానం చేసినారు అంటే కాలేజీలు కట్టించినారు, ధర్మశాలలు తయారు చేసి ఇచ్చినారు, దాని ఫలము ఉంటుంది, అయితే అల్పకాల ఫలము దొరుకుతుంది. దాन पुण्य भी यहाँ किया जाता है, सतयुग में नहीं किया जाता है. ते కలియుగంలో దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారు, సతయుగంలో దాన పుణ్యాల మాటనే ఉండదు అక్కడ. अच्छे कर्म होता है क्योंकि अभी का वर्षा मिला हुआ. సత్యయుగంలో అందరూ మంచి కర్మనే చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆస్తిని తీసుకున్నారు. वहाँ कोई का भी विकर्म होता नहीं क्योंकि रावण ही नहीं है, गरीबों का भी विकर्म नहीं बनेगा. అక్కడ ఎటువంటి వికర్మలు ఉండవు, ఎందుకంటే అక్కడ రావణుడు లేడు, పేదవాళ్ళు కూడా అక్కడ వికర్మలు చేయరు. యహాతో షావుకారోం కే బి వికర్మ బంతే హై, ఇక్కడ షావుకారులు చేసేది వికర్మ అవుతూ ఉంది. తప్తో బీమారి ఆది దుఃఖ హై, అందుకే వాళ్ళకి రోగాలు ఎక్కువ, దుఃఖం ఎక్కువగా ఉన్నది. వహా వికార్ మే జాతే హీ నహీ తో వికర్మ కైసే హోగా, అక్కడ వికారాలే ఉండవు అంటే ఇంకా వికర్మలు ఎట్లా వస్తాయి అక్కడ. సారా మదార్ హై కర్మోం పర, యహ్ మాయా రావణ్ కా రాజ్య హై, అన్నిటికీ ఆధారము వాళ్ళు చేసేటటువంటి వికర్మల బట్టే ఉంటుంది. మాయా రావణ రాజ్యము కలియుగం అంటేనే మనుషులు వికారీలుగా అయిపోయినారు. బాప్ ఆకర్ పడాతే హై నిర్వికారి బనానే కేలే, తండ్రి వచ్చి చదివిస్తూ ఉన్నారు, నిర్వికారులుగా చేస్తూ ఉన్నారు. బాప్ నిర్వికారి బనాతే హై, మాయా ఫిర్ వికారి బనా దేతే హై, తండ్రి వచ్చి నిర్వికారులుగా చేస్తూ ఉన్నారు, మాయ తిరిగి వికారులుగా చేసేస్తుంది. రామ్ వంశీ और రావణ్ వంశీకి యుద్ధ చల్తీ హై, రామవంశీయులు మరియు రావణ వంశీయులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. తుమ్ బాప్కే బచ్చే హో వహ్ రావణ్కే బచ్చే హై, మనం బాబా పిల్లలం అయినాము, వాళ్ళు రావణ యొక్క పిల్లలు అయినారు. కితనే అచ్చే అచ్చే బచ్చే మాయా సే హార్ ఖా లేతే హై, మాయా బడి ప్రబల్ హై, మంచి మంచి పిల్లలు కూడా మాయ చేతిలో ఓడిపోతూ ఉంటారు, మాయ చాలా ప్రబలమైనటువంటిది. ఫిర్ భీ ఉమ్మిదా రఖతే హై, అధమ్ సే అధమ్ కా భీ ఉద్ధార్ కర్నా హోతా హై, అయినా కూడా ఆశ ఉన్నది, ఎందుకంటే హీనాతిహీనమైనటువంటి వాళ్ళని కూడా ఉద్ధారం చేయాలి కదా. బాప్కోతో సారే విశ్వకా ఉద్ధార్ కర్నా హై, బాబా యొక్క పని పూర్తి ప్రపంచాన్నే ఉద్ధరించే పని బాబా చేస్తూ ఉన్నారు. బహుత్ గిర్తే హై ఏక్దమ్ చట్ ఖాతే హై, అదమ్ సే అదమ్ బంజర్, చాలామంది కింద పడిపోతూ ఉన్నారు, ఏక్దమ్ వాళ్ళు దెబ్బతింటూ ఉన్నారు, అధముల కంటే అధమ స్థితిని పొందుతూ ఉన్నారు. ఐసే కాబీ బాపు ఉద్ధార్ కర్తే హై, అటువంటి వాళ్ళని కూడా తండ్రి ఉద్ధారం చేస్తూ ఉన్నారు. అదంతో సబ్ హై, రావణ్ రాజ్యమే పరంతు బాప్ బచాతే హై, అధమంలో ఉండేది అందరూ అధమంలోనే ఉన్నారు రావణ రాజ్యంలో, అయితే తండ్రి వచ్చి అందరినీ రక్షిస్తూ ఉన్నారు. ఫిర్ భీ గిర్తే రహతే హై తో బహుత్ అధమ్ బన్ జాతే హై, అయినా కూడా కింద పడిపోతూ ఉన్నారు అంటే చాలా అధమంలో అంటే హీనంగా అయిపోతూ ఉన్నారు. అధంపన్ కా అందరు ఖాతా రహతా హై, ఒకసారి బాగా కింద పడిపోయినారు అనుకోండి, వాళ్ళని పైకి లేపేది కష్టం, ఎందుకంటే లోపలే వాళ్ళకి తింటూ ఉంటుంది. బాప్ బయట బచ్చోं को समझाते हैं, కల్ప కల్ప తుమ్ దేవతా బంతే హో, బాబా వచ్చి పిల్లలకి చెప్తూ ఉన్నారు, కల్పకల్పము మీరు దేవతలుగా అవుతూ ఉన్నారు. జాన్వర్ బనేంగే క్యా, మనుష్య హీ బంతే హై ఔర్ సమస్తే హై, జంతువులు కాదు కదా దేవతలు అయ్యేది, మనుషులే కదా.
లక్ష్మీనారాయణ को भी నాక్ కాన్ ఆది హై పరంతు మనుష్య అయినా. లక్ష్మీనారాయణులు వాళ్ళు మనుషులే అయినారు, వాళ్ళకి ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి కదా. పరంతు దైవీ గుణవాలే ఇస్లియే ఇన్కో దేవతా కహా జాతా. అయితే వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని దేవతలు అంటారు. ఐసే సుందర్ దేవత కైసే బంతే హే ఫిర్ కైసే గిర్తే హే. అటువంటి సుందరమైన దేవతగా ఎవరు అవుతారో, ఎట్లా కింద పడిపోతారో ఈ చక్రం గురించి పిల్లలు తెలుసుకోవచ్చు. జో విచార్ సాగర్ మతన్ కర్తే హోంగే ఉన్కో ధారణా భీ అచ్చి హోగా. ఎవరైతే జ్ఞానాన్ని బాగా విచార్ సాగర మతనం చేస్తారో వాళ్ళు బాగా ధారణ కూడా చేసుకుంటారు. పహలే ఫలానే ఆనే వాలే హై ఉన్కో భీ ఉల్లాసే సమझाएगा. వచ్చేటటువంటి వాళ్ళకి వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్తారు. तो हो सकता है कुछ समझ जाए भाग्य पर है. అయితే వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అది కూడా వాళ్ళ భాగ్యం అనుసారంగానే ఉంటుంది. కోయి జట్ నిశ్చయ కరేగా కోయి నహీ కరేగా. కొంతమంది క్షణాలలో నిశ్చయం చేసుకుంటారు, కొంతమందికి నిశ్చయమే కాదు. ఉమ్మీద్ రఖీ జాతీ హై అభీ నహీ తో ఆగే చల్కర్ సమझेंगे జరూర్. వాళ్ళ పైన ఆశ పెట్టుకోవచ్చు, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఉమ్మీద్ రఖనా మానా సర్వీస్ కా షౌక్ హై తక్నా నహీ హై. ఆశ పెట్టుకునేది అంటే సర్వీస్ పైన ఇంట్రెస్ట్ ఉండేది, సర్వీస్లో అలసిపోకూడదు. కోయి పడకర్ ఫిర్ అధమ్ బన్నా హై आता है तो जरूर उनको విజిటింగ్ రూమ్ మే బిఠాయేంగే వా కహేంగే చలే జావో. ఎవరైనా జ్ఞానంలో ముందు ఉండి వాళ్ళు మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారో, మళ్ళీ వస్తారో, వాళ్ళని పిలిచి ఆహ్వానం ఇచ్చి విజిటింగ్ రూమ్లో కూర్చోపెడతారా, లేదా వెళ్ళిపోండి అని చెప్తారా? జరూర్ పూछेंगे इतने दिन क्यों नहीं आए कहेंगे మాయా సే హార్ కాలి ఐసే డేర్ ఆతే. తప్పనిసరిగా అడుగుతాము, ఎందుకని ఇన్ని రోజులు రాలేదు అంటే మాయ చేతిలో ఓడిపోయాము అంటారు. అట్లా కూడా చాలామంది వస్తారు. భక్తి में तो हारने और जीतने की बात ही नहीं है, नॉलेज धारण करने की है. ఇక్కడ ఓడిపోయేది మాయ చేతిలో గెలిచేది ఉంటుంది. అయితే భక్తిలో మాయ చేతిలో ఓడేది మాయ చేతిలో గెలిచేది అనే మాటే లేదన్నమాట. బాప్ ద్వారా సచ్చి గీతా సున్తే హో జిస్సే దేవత బన్ జాతే హో. తండ్రి ద్వారా సత్యమైన గీత మనం వింటూ ఉన్నాము, దీని ద్వారా దేవతలుగా అవుతాము. బిగర్ బ్రాహ్మణ్ బనే దేవత బన్ నహీ సక్తే. బ్రాహ్మణులు కాకుండా ఎవరు దేవతలు కాలేరు. క్రిస్టియన్ ముస్లిం పారసీ మే బ్రాహ్మణ్ హోతా నహీ హై. క్రిస్టియన్లో ముస్లిమ్స్లో పారసీ వీళ్ళలో బ్రాహ్మణ ఉండదు. ఏ సబ్ బాతే అభి సమస్తే. ఇవన్నీ పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. అల్ఫ్ కో యాద్ కర్నా హై, అల్ఫ్ కో యాద్ కర్నే సే హీ బాద్షాహీ మిల్తీ హై. తండ్రిని తలంపు చేయాలి, తండ్రి తలంపు చేయటం వల్లనే మనకి రాజ్యభాగ్యము ప్రాప్తి అవుతుంది. జబ్ భీ తుమ్కో కోయి మిలే పోలో అల్ఫ్ అల్లా కో యాద్ కరో. ఎవరు మీకు దొరికినా అల్లా తండ్రిని తలంపు చేయండి అని చెప్పండి. అంగుళీ సే అల్ఫ్ కా ఇషారా కర్తే హై. ఎప్పుడూ కూడా భగవంతుడు అనగానే వేలు పైకి చూపిస్తారు. అల్ఫ్ ఏక్ కో కహా జాతా హై భగవాన్ ఏక్ హై బాకీ తో సబ్ బచ్చే హై. భగవంతుడు ఒకరే, అల్లా ఒకరే, బాకీ అందరూ కూడా ఆత్మలు పరమాత్మ సంతానమైనారు. తో బాప్ అల్ఫ్ దేతే హై బాద్షాహీ కర్తే నహీ. పిల్లలు రాజ్యం చేస్తారు, ఆస్తి తీసుకుంటారు. తండ్రి ఆస్తి ఇచ్చేవాడు. తండ్రి ఎప్పుడు రాజ్యం చేయరు. ज्ञान भी देते हैं, अपने बच्चे भी बनाते हैं, तो बच्चों को कितना खुशी. తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తూ ఉన్నారు, తన పిల్లలుగా చేసుకున్నారు అంటే
పిల్లలు ఎంత ఖుషి ఉండాలి. బాబా హమారీ కితనా సేవే కర్తే హై. తండ్రి మనకి ఎంత సేవ చేస్తూ ఉన్నారు. హమ్కో విశ్వకా మాలిక్ బనాతే హై. మనల్ని విశ్వ మాలికులుగా చేస్తున్నారు. మన పాపాలంతా పోగొడుతూ ఉన్నారు. మనల్ని దేవతలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రి చేసే సేవ ఎంత గొప్పది సంగమ యుగంలో. ఫిర్ ఖుద్ ఉస్ నయీ పవిత్ర దునియామే నై. ఇంత చేసి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పవిత్ర ప్రపంచంలో రారు. పావన్ దునియామే క్యా ఆకర్ కరెంగే. ఒకవేళ తండ్రి పావన ప్రపంచంలో వచ్చి ఏం చేయాలి? ఉన్కా నామ్ హై పతిత్ పావన్. పురాణీ దునియాకో నయా బనానే కా ఉన్కీ డ్యూటీ హై. తండ్రి యొక్క కార్యం ఏమిటి? పతిత పావనుడు పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేసేది తండ్రి యొక్క డ్యూటీ అన్నమాట. శివకో పూజా కర్తే హై, శివకో యాద్ కర్తే హై, దూసరా బ్రహ్మా కో భీ బాబా కేతే హై. శివునికి పూజలు చేస్తారు, శివ బాబాని తలంపు చేస్తారు. బ్రహ్మాని కూడా ఇక్కడ తండ్రి అంటాము. బహుత్ హై పరంతు ఉన్కో యథార్థ నహీ జాంతే. చాలామందికి బ్రహ్మ బాబా ఎవరు యథార్థంగా తెలుసుకోవటం లేదు. బ్రహ్మ కిస్కా బచ్చా హై. బ్రహ్మ ఎవరి సంతానమైనారు? తో పరంపిత పరమాత్మ శివునే ఉన్కో అడాప్ట్ కియా హై. పరంపిత పరమాత్మ శివుడు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. ఈశ్వర్ కే ఔలాద్తో సబ్ ఆత్మాయే హై. ఈయన శరీరధారి అయినారు బ్రహ్మ. ఈశ్వరుని సంతానము ఆత్మలందరూ అయినారు. సబ్ ఆత్మాओं का अपना अपना शरीर है. ఆత్మలందరికీ వాళ్ళ వాళ్ళ శరీరము ఉన్నది. అప్నా అప్నా పార్ట్ మిలా హై. అందరికీ వాళ్ళ వాళ్ళ పాత్ర దొరికింది. జో బజానా హీ హై. అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పాత్ర చేయాలి. అనాది అర్థాత్ ఉన్కో ఆది మధ్య అంతు నహీ హై. అనాది అంటే అర్థం ఏమిటి అంటే దానికి ఆది మధ్య అంతము మూడు ఉండవన్నమాట. మనుష్య సునతే హై ఎండ్ హోతీ హై తో ఫిర్ మూంజతే హై కి ఫిర్ బనేంగే కైసే. మనుషులు వింటారు దీనికి అంతం ఉంటుంది అని అంటే మరి తిరిగి ఎవరు తయారు చేస్తారు? అక్కడే వాళ్ళకి డౌట్ వస్తుందన్నమాట. బాప్ సంజాతే హై అనాది. బాబా చెప్తూ ఉన్నారు ఇది అనాది డ్రామా అన్నమాట. కబ్ బనే హై ఏ పూచ్నే కా నహీ రహతా, ప్రళయ్ హోతా నహీ. ఎప్పుడు తయారైంది అనే ప్రశ్ననే లేదు, ప్రళయం అనేది జరగదు. थोड़े मनुष्य हो जाते हुए इसलिए कहा जाता है जैसे ప్రళయ్ हो गई. తే మనుషులు వినాశంలో పూర్తిగా జనాభా తగ్గిపోతుంది. కేవలం 1% 2% మిగిలిపోతుంది. దాన్ని వాళ్ళు ప్రళయము అనని చెప్తూ ఉన్నారు. బాబా మే జో జ్ఞాన్ హై వహ్ అభి హీ ఇమర్జ్ హోతా హై. తండ్రిలో ఏ జ్ఞానం ఉన్నదో అది ఇప్పుడే ఇమర్జ్ అవుతుంది. సో మహిమా హై సారా సాగర్ త్యాహి బనావో తో భీ పూరా నహీ హోతా. అందుకే మహిమ ఉన్నది. భగవంతుని దగ్గర ఎంత జ్ఞానం ఉన్నది అంటే ఆ జ్ఞానాన్ని మనము అంతా కూడా ఇంకుగా చేసుకొని వ్రాసినా ఇది ఎప్పటికీ తరిగిపోదు అనని మహిమ చేస్తారు. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा अपने हर्षित मुख मुकुड़े से बाप का नाम बाला करना है. మన హర్షిత ముఖం నుంచి తండ్రి యొక్క పేరును ప్రఖ్యాతం చేయాలి. జ్ఞానరతన్ హి సున్నే ఔర్ సున్నానే హై. జ్ఞానరత్నాలు వినాలి, వినిపించాలి. గలే మే జ్ఞానరత్నంకి మాల పడే రహే. మన మెడలో ఎప్పుడూ కూడా జ్ఞానరత్నాల మాలే వేసుకుని ఉండాలి. ఆసురి అవగుణంకో నికాల్ దేనా హై. మనలో ఉండే ఆసురి అవగుణాలను తొలగించుకోవాలి. సర్వీస్ మే కభీ థక్నా నహీ హై. ఉమ్మీద్ రక్ షౌక్ సే సర్వీస్ కర్నీ హై. సర్వీస్లో ఎప్పుడు అలసిపోకూడదు, ఆశ ఉండాలి. ఆశతో సర్వీస్ చేయాలి. విచార్ సాగర మతన్ కరే ఉల్లాస్ మే రహనా హై. విచార్ సాగర మతనం చేస్తూ
ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. వరదానము स्नेह के रिटर्न में समानता का अनुभव करने वाले सर्वशक्ति संपन्न भव. స్నేహానికి రిటర్న్గా సమానతను అనుభవం చేసేవాళ్లే సర్వశక్తి సంపన్నులు అవుతారు. जो बच्चे बाप के स्नेह में सदा समाये हुए रहते हैं उन्हें स्नेह का रिस्पांड बाप समान बनने का वरदान प्राप्त हो जाता है. ఏ పిల్లలు ఎప్పుడూ కూడా బాబా యొక్క స్నేహంలో నిండి ఉంటారో వాళ్ళకి స్నేహానికి బదులుగా వాళ్ళు తండ్రి సమానమయ్యే వరదానము వాళ్ళకి ప్రాప్తి అవుతుంది. जो सदा स्नेहयुक्त योगयुक्त है वह सर्वशक्ति संपन्न बन जाते हैं. ఎవరు సదా స్నేహయుక్తంగా ఉంటారో, యుక్తియుక్తంగా ఉంటారో, యోగయుక్తంగా ఉంటారో వాళ్ళు సర్వశక్తి సంపన్నంగా ఉంటారు. సర్వశక్తియ సదా సాత్ హైతో విజయీ హై. ఎవరికి సర్వశక్తులు జతలో ఉంటాయో వాళ్ళు ఎప్పుడూ విజయులుగా అవుతారు. జినే స్మృతి రహతీ హై సర్వశక్తివాన్ బాప్ హమారా సాథీ హై వह कभी किसी बात में विचलित नहीं होता. ఎవరికి స్మృతి ఉంటుందో సర్వశక్తివాన్ తండ్రి నా జతలో ఉన్నారు అనని వాళ్ళకి ఎప్పుడూ ఏ మాటలోనూ వాళ్ళు బాధపడరు. స్లోగన్ पुरुषार्थ जीवन में जो सदा संतुष्ट और खुशी रहने वाला है वह खुश नसीब है. పురుషార్థ జీవనంలో ఎవరు సదా సంతుష్టంగా ఉంటారు, ఖుషీగా ఉంటారో వాళ్ళే ఖుష్ నసీబ్ అవుతారు. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మన నోటి నుంచి ఎప్పుడూ జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి. మన ముఖం ఎప్పుడూ హర్షితంగా ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు బ్రాహ్మణ జీవనంలో జ్ఞానధారణ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క గుర్తులు ఎట్లా ఉంటారు? వాళ్ళ నడవడిక దేవతల సమానంగా ఉంటుంది. వాళ్ళలో దైవీ గుణాలు ధారణ అవుతాయి. వాళ్ళకి జ్ఞాన విచారసాగరమతనం చేసే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ చెత్త మాటలను విచారసాగరం చేయరు. వాళ్ళ జీవనంలో వేరే వాళ్ళని గ్లాని చేసేది, వేరే వాళ్ళని కామెంట్ చేసేది, ఇవన్నీ కూడా పులి స్టాప్ పెడతారు. వాళ్ళ నోరు, వాళ్ళ ముఖము ఎప్పుడు కూడా హర్షితంగా ఉంటుంది. ఓం శాంతి.